ఈ ఎలక్షన్లో చాలామంది నన్ను నేను మన భారతీయ జనతా పార్టీ, మన మోడీ గారికి, నడ్డా గారికి, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, మన సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ గారికి, మన స్టేట్ ఎంపీస్కు, ఎమ్మెల్యేస్కు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ, కార్యకర్తలు, మన బ్లాక్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా నాకు కోఆపరేట్ చేసి ఫస్ట్ నాకు సీట్ ఇచ్చి నమ్మకం పెట్టినందుకు ధన్యవాదాలు. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అందరూ కోఆపరేట్ చేసి నాకు సహకరించిన ప్రతి కార్యకర్తకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నా మీద ఒక నిబంధన ఏంటంటే, ఒక కార్పొరేట్ వ్యక్తి టీచర్ కాదు, టీచర్ ఎట్లా గెలుస్తారు, ఎట్లా సీట్ ఇస్తారు అని అపోజిషన్ వాళ్ళు చాలా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని కూడా మనం చాలా కలిసి టీచర్ అందరికీ మీటింగ్స్లలో కన్విన్స్ చేసాం. ఏ విధంగా అంటే, కార్పొరేట్ అయినప్పటికీ, నేను కార్పొరేట్ కాదు ఫస్ట్, కార్పొరేట్ అయినప్పటికీ టీచర్స్ గురించి ఎడ్యుకేషన్ సెక్టర్లో 40 years నుంచి ఉన్నా కాబట్టి టీచర్ సమస్యలు తెలుసు, ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలక్ట్ చేసిన 3 ఎమ్మెల్సీలు అందరూ కూడా గొప్ప నాయకులు, గొప్ప టీచర్లు. మరి వాళ్ళు మీకు ఏం చేశారు? లాస్ట్ 2 గవర్నమెంట్స్ మారిపోయినాయి, వాళ్ళు మీకు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సమస్యలన్నిటినీ మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాత ఒక రోజులోనే మీకు అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తున్నారు, అది కూడా చేయలేదు. అక్కడ మీరు మోసపోయారు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు కూడా ఒక ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయకుండా మీకు సతాయించారు. అంటే ప్రాబ్లమ్స్ ఎట్లా పెరిగిపోయినాయి అంటే, ఒక్కొక్క దగ్గర పోతుండే ఏడుపు వస్తుండే. టీచర్స్ పొద్దున 4 గంటలకు లేచి ఈ 317 జీవో కింద 150 kilometers ట్రావెల్ చేయాలి. 50 kilometers మినిమం నుంచి 150 kilometers. వైఫ్ ఒక దగ్గర పనిచేస్తుంది, హస్బెండ్ ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర. పొద్దున 6 గంటలు 5 గంటలకు లేచి వాకింగ్ చేస్తుంటే వాళ్ళు వాకింగ్కి వచ్చి దాన్ని తొందరగా పోయేవాళ్ళు. ఎందుకంటే మేము 150 kilometers పోలేదు సార్, పూల్డ్ కార్లు వేసుకొని తిరగాలి. అంటే ఆ జీవో అనేది ఎంత దుర్మార్గం అంటే, దాంతో ఎవరికొకరికి కూడా బెనిఫిట్ లేదు. అయితే కేసీఆర్ గారు పాత గవర్నమెంట్లో కొందరు చెప్పారు ఏంటంటే, ఎవరో ఈ టీచర్లు అనే వాళ్ళు మేధావులు, వీళ్ళ ఐడియాలు ఉంటే వీళ్ళంతా ల్యాండ్ బిజినెస్ చేస్తారు, లేకుంటే చిట్టీల బిజినెస్ చేస్తారు, కాబట్టి వీళ్ళని ఐడియాలు ఉంచొద్దు, వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేసి పబ్లిక్ చాలా అవేర్నెస్ చేస్తారని చెప్తే కావాలని 317 జీవో తీసుకొచ్చారంట. అంటే తర్వాత తెలిసింది అది. అట్లా దానికి 317 కింద మన బండి సంజయ్ గారు జైలుకి వెళ్ళారు, మన కార్యకర్తలు కూడా చాలామంది జైలుకి వెళ్ళారు. అంటే 317 జీవో అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా మనం దాన్ని, నేను కానీ మా ఎమ్మెల్సీలు కానీ మా పార్టీ పెద్దలు అందరం కలిసి కూడా దాన్ని స్ట్రగుల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసేయాలి. అదేవిధంగా సమస్యలు ఎట్లా అంటే, ఒక్కొక్క సెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత మోడల్ స్కూల్స్కి సపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్తూర్బా స్కూల్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ టీచర్స్కు ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా మన ఈ SC ST స్కూల్స్, BC కార్పొరేషన్ స్కూల్స్, ఒక్కొక్క సెక్టర్కి ఒక స్కూల్స్ ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఫైనల్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఒకడే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక్కడే, కానీ అన్నీ అడ్మిన్ చేసేది డిఫరెంట్ ఆర్గనైజేషన్, కోఆర్డినేషన్ లేదు. అంటే ఇలా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఫైనాన్స్ సంబంధించింది, ఒకటి నాన్ ఫైనాన్స్ సంబంధించిన అన్ని ఒక కమిటీ వేసి ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి దాన్ని మంచి గుడ్ గవర్నెన్స్ పెడితే ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ అవుతాయి. తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత మన మోడీ గారు ఎడ్యుకేషన్ న్యూ పాలసీ తీసుకొచ్చారు, దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ స్టేట్ ఇన్ ది హోల్ కంట్రీ నాట్ ఇంప్లిమెంటెడ్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అదేవిధంగా మన ఇప్పుడు వాళ్ళ పెన్షన్ స్కీమ్ తీసేశారు. గవర్నమెంట్ ఇండియా పెన్షన్ స్కీమ్ తీసేలా ఉంచాలంటే వీళ్ళు తీసేయమని చెప్పారు, గవర్నమెంట్ తీసేసింది. దాంతో ఆ పెన్షన్ స్కీమ్ కింద ప్రతి రిటైర్డ్ టీచరు సఫర్ అవుతుంది. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు లైఫ్ సెక్యూరిటీ లేదు, దాని మీద ప్రతి టీచరు ఎఫెక్ట్ అవుతారు. అది ఒక్కొక్క సెక్టర్. ఇప్పుడు కస్తూర్బా టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి పాపం కాంట్రాక్ట్ లేబర్ లాగా, వాళ్ళంతా PG MA చేసి వాళ్ళందరూ కాంట్రాక్ట్ లేబర్ లాగా పనిచేస్తారు. వాళ్ళకు లంసమ్ శాలరీస్ 15 years అయిన తర్వాత కూడా వాళ్ళకి రెగ్యులరేషన్ లేదు, శాలరీస్ లంసమ్ శాలరీస్,
తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిపోతే కాదు, ఏదైనా అన్ఫార్చునేట్ డెత్ అయితే వాళ్ళ లీగల్ ఎయిర్కు జాబ్ లేదు. కాబట్టి ఒక్కొక్క సెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇండియాలో లోయెస్ట్ బడ్జెట్ ఫర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ తెలంగాణ. వెరీ అన్ఫార్చునేట్. అంటే మన బడ్జెట్ 2.5 lakh crore ఎక్కువ ఉంది స్టేట్ బడ్జెట్, బట్ అలొకేషన్ ఈజ్ వెరీ లోయెస్ట్ ఇన్ ఇండియా. అట్లా ఈ లాస్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ సెక్టర్ను నెగ్లెక్ట్ చేసి రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి ఎక్కువ యూనియన్, అంటే రోజుకొక యూనియన్ వస్తుంది కొత్తది. ఒక ప్రాబ్లం మీద ఒక యూనియన్ స్టార్ట్ అయిపోయింది. అసోసియేషన్స్ 86 అసోసియేషన్స్ ఉన్నాయి. అంటే టీచర్ అనేవాడు వాడు ఫ్రీగా ఉండి క్లాసులు చెప్పే బదులు వాడు ఆయనకి రోజు ఈ ప్రాబ్లంతో సతమవుతుంది. అంటే ఇప్పుడు పిల్లలకి క్లాసులు ఎట్లా చెప్తాడు? ఇప్పుడు మనం 2047లో మన ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ ప్రకారం మనం నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ ఫస్ట్ పొజిషన్ కొట్లాడుతున్నాం. అప్పుడు ఎడ్యుకేషన్ మంచిగా ఉండి మన పిల్లలు బాగుపడుతుంది, మన ఫ్యూచరు బాగుపడుతుంది. కాబట్టి టీచర్స్కి సమస్యలు ఉన్నాయి, మనందరం కలిసి కొట్లాడాలి. నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తున్నా. ఈ విజయం మా భారతీయ జనతా పార్టీకి, తపస్సు నాకు సపోర్ట్ చేసిన దానికి ఈ విజయం అంతా మన టీచర్స్కే నేను డెడికేట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సార్ట్అవుట్ చేయాలి. ధన్యవాదాలు. ఈ ఎలక్షన్లో నాకు ప్రతి మూమెంట్ సపోర్ట్ చేసి గెలిపించిన కార్యకర్తలందరికీ, ఫైనల్గా టీచర్స్ అందరూ కూడా నన్ను నమ్మి నా మీద ఎంత మన పార్టీ మీద కానీ ఇంతకుముందు ఎన్ని విమర్శలు ఉన్నా అవన్నిటినీ కూడా తోసిపుచ్చి నాకు నా మీద నమ్మకం ఉంచి ఓటేసిన ప్రతి టీచర్కు కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. బట్ వాళ్ళ సమస్యలన్నీ తీరే వరకు ఎడిదిరిగి ఫైట్ చేసి నా ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళ వెంబడి ఉంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య గారు, మల్కా కొమరయ్య గారి యొక్క గెలుపు నేను ఎన్నికల సందర్భంగానే చెప్పాను. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు కాబోతున్నదని, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి ఇది నాంది కోబోతున్నది. కొమరయ్య గారి యొక్క గెలుపు ఉత్తర తెలంగాణ బీజేపీ కొంచెకోటగా ఇవాళ మారుతా ఉన్నదంటే, ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారి 50% అబోవ్ ఓటు సాధించి గెలిచినటువంటి ఏకైక వ్యక్తి మల్కా కొమరయ్య గారు. మల్కా కొమరయ్య గారు చూస్తే చాలా సౌమ్యుడిగా, ఒక సాధు జంతువుగా భావిస్తూ ఉంటారు. కానీ రేపు వారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతుకగా, ఏ ఉపాధ్యాయులు, ఏ ఉద్యోగులైతే ఇవాళ గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క మోసాలు 317 జీవో ద్వారా భార్యాభర్తలు విడిపోయే విధంగా తమ ఇష్టానుసారంగా ఏదైతే వాళ్ళని బదిలీలు చేశారో, వాళ్ళ అక్కసు ఆనాడే ఉపాధ్యాయులకు అండగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపి అనేక మంది కార్యకర్తలు, నాయకులు జైలు పాలయ్యి ఆ రోజు ఉపాధ్యాయులకు అండగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక ప్రతినిధిగా 317 జీవో వల్ల జరుగుతున్న అనర్థాలను తన గొంతుకగా కౌన్సిల్లో ఏవెన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి యావత్తు ఉపాధ్యాయ వర్గము, చివరికి పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ ఉసురు తగులుతున్నది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. తమ కష్టపడి ఈ సమాజానికి, రాష్ట్రానికి, ప్రజలకు చేసిన సేవలకు వాళ్ళ జీతభత్యాల్లో ఏదైతే
సొమ్ము పొదుపు చేసుకున్నారో ప్రభుత్వం దగ్గర ఆ సొమ్ము కూడా ఇవ్వకుండా ఏ రకంగా ఇవాళ కమిషన్లు దండుకొని ఏ రకంగా పదవీ విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పిల్లల పెళ్ళిళ్ళు వాయిదా పడుతూ ఉన్నాయి, ఇల్లు కట్టుకోలేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అరణ్య రోదనగా మిగిలింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కొన్ని వేల మంది వాళ్ళ కోర్టులను ఆశ్రయించే దుస్థితి వచ్చింది. ఇప్పుడు వారికి పూర్తిగా భరోసా కొమరయ్య గారు ఒక్కరు కాదు, వారి వెనకాల భారతీయ జనతా పార్టీ, ఒక జాతీయ పార్టీ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులే కాదు, నిరుద్యోగ యువత, విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్, అన్ని సమస్యలతో పాటు ఈ గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తీసుకొని రేపు రాష్ట్రంలో అధికారం ఏదైతే ప్రజలు ఆకాంక్షిస్తున్నారో, 2 పార్టీలను చూసాము, 2 పార్టీల వల్ల మోసపోయాము, అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా. ఇవాళ ఈ రాష్ట్రంలో మోదీ గారి యొక్క నాయకత్వంలో, నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దానికి తొలి మెట్టుగా ఇవాళ కొమరయ్య గారి గెలుపు, రేపు మళ్ళీ అంజిరెడ్డి గారి గెలుపు కూడా ఖాయమని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ రకంగా ఇవాళ గాలి దేశం మొత్తం మీద కూడా వీస్తూ ఉన్నది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ అతీతం కాదని ప్రజలు నిరూపించారు. మరీ ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయ వర్గం అంటే ఇది స్పష్టమైన సంకేతం. రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఏదైతే గ్యారెంటీల పేరు మీద మీరు ప్రజలు మోసం చేసి ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు విన్యాసాలు చేస్తున్నారు, మీ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకుండా ఇవాళ బీజేపీ నాయకుల మీద ఎదురుదాడి చేసి మోదీ గారి మీద విమర్శలు గుప్పించి ఏదో కాలం వెలిపుచ్చుతామంటే ఏమాత్రం కూడా తెలంగాణ సమాజము సహించదని చెప్పి హెచ్చరికగానే ఇవాళ ఒక కర్రు గాల్చి వాత పెట్టారు. కొమరయ్య గెలుపు ద్వారా అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది కోరుతూ, ఖచ్చితంగా కొమరయ్య గారు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఈ వర్గాన్ని ఏమాత్రం సడలించకుండా పార్టీ వెన్ను దన్నుగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మేము సర్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర పార్టీ తరఫు నుంచి, జాతీయ పార్టీ తరఫు నుంచి వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.